ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు తోటకూర ఫ్రైయే కాకుండా ఒకసారి ఇలా తోటకూర వెల్లుల్లిపాయతో కలుపుకొని ఒకసారి తోటకూర ఉల్లికారం చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తోటకూర 1-2 కట్టలు తెచ్చుకున్నా కానీ ఒక్కసారి ఇలా ఉల్లికారం వేసుకొని చేసుకుంటే చక్కగా కలిసిపోతుందండి అన్నంలోకి. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అంతేకాకుండా వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాం కాబట్టి మనం వెల్లుల్లిపాయ యాంటీవైరస్గా పనిచేస్తుంది కాబట్టి వెల్లుల్లిపాయ వేసుకొని చేసుకోండి. చాలా చాలా హెల్దీ, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇదే ప్రాసెస్లో ఇదే ఇంగ్రీడియంట్స్తో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మీరు కూడా ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మనం 2 కట్టలు తీసుకున్నా కానీ చాలా ఎక్కువ కర్రీ అవుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి చూసారు కదా ఎంత చిక్కటి గ్రేవీలతో ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, తర్వాత మినపప్పు కూడా వేసుకుంటున్నాను. మినపప్పు నేను పొట్టు తీయని పప్పే వేసుకుంటున్నాను, హెల్త్కి మంచిదని. తర్వాత 1 స్పూన్ ధనియాలు, తర్వాత కొంచెం జీలకర్ర తక్కువ వేసుకోండి, ఎక్కువ కాకుండా. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. మొత్తం మనకి పప్పులన్నీ చక్కగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. నేను ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో కొంచెం మనం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఆనియన్ ముక్కలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అండి. చూసారు కదా, నేనైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీ కోసం అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కర్రీ కోసం సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఎల్లుల్లిపాయ కూడా వేసుకొని చల్లారిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా ఒక 1 స్పూన్ వేసుకుంటున్నానండి. తర్వాత ఆ 2 కూడా బాగా వేగిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆవాలు, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ యాడ్ చేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది. తర్వాత మిర్చి ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ నేను ఒక 1 ఆనియన్ వరకు యాడ్ చేశానండి, అంతే. ఆల్రెడీ మనం ఆ పేస్ట్లో వేసుకున్నాం కదా. తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత నేను ఇలా ఒక 2 కట్టల వరకు తోటకూర తీసుకున్నానండి. ఇది ఫ్రెష్గా కట్ చేసుకున్న తోటకూర. అప్పటికప్పుడు చేసుకుంటేనే చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ తోటకూరని చక్కగా అయితే కడిగేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి జల్లీలో వేసుకొని. ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ కట్టి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. తోటకూరని ఇలా చక్కగా వాటర్లో వేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకుంటున్నానండి నేను. తోటకూర మనం ఎంత కడిగినా కానీ ఎక్కడొకక్కడ మనకి ఇసుక, మట్టి అలా ఉంటూనే ఉంటాయి. అందుకనే కేర్ఫుల్గా చూసుకొని చక్కగా మనం ఇలా అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా హెల్తీగా ఉన్న తోటకూరని వండుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత తోటకూర కూడా వేసేసుకొని ఇలా మగ్గి పెట్టుకుంటున్నాను కొంచెం సేపు అయితే నేను. తోటకూర చాలా లేతగా ఉంది, నాకు చాలా తొందరగా కుక్ అయిపోయిందండి. కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం సాల్టును పసుపు వేసాం కదా, అదంతా మొత్తం కర్రీకి పట్టేలాగా మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. కింద ఆనియన్ పేస్ట్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంది కదా, ఆ ఆనియన్ పేస్ట్ మాడకుండా ఉండాలంటే
కొంచెం మనం ఇలా కలుపుకుంటే కింద పేస్ట్ కూడా మాడిపోకుండా ఉంటుంది. మొత్తం ఇలా తోటకూర అంతా చక్కగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 5 to 10 minutes తర్వాత చూసారు కదా, మొత్తం తోటకూర అంతా చక్కగా కుక్ అయిపోయింది, దగ్గరికి అయిపోయింది చూడండి. మనం అలా ఆనియన్ పేస్ట్ వేయకపోతే ఇంకా చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి. ఇలా వేసుకొని వండుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తోటకూర కూడా మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఆనియన్ పేస్ట్లో వేసాను చిల్లీ పౌడర్. ఇందులో కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత చూసారు కదా, మొత్తం అంతా కారం కూడా కర్రీకి చక్కగా పట్టేసింది. అంతేనండి, తోటకూర ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, మంచి కలర్తో ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ఉల్లికారంలో వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. చాలా చాలా హెల్తీ, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు అయితే అక్కడక్కడ కనిపిస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఈ ఎల్లుల్లిపాయలను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకొని తింటారండి. అందుకని నేను ఎల్లుల్లిపాయలు పేస్ట్లోని వేసాను, అలా విడిగా కూడా వేసాను. చూసారు కదా, మనం 2 కట్టలు తీసుకున్నా కానీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగా అవుతుంది. ఇంకెవరికైనా తోటకూర తక్కువగా ఉందని అనిపిస్తే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఫ్రై మనం రొటీన్గానే చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా డిఫరెంట్ ఫ్లేవర్తో ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు రైస్లో కూడా ఒకసారి కలిపి చూపిస్తాను మీకు. చూసారు కదా, నేను వేడి రైస్లో కొంచెం కర్రీ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, మనం కొంచెం కలుపుకున్నా కానీ మొత్తం కర్రీ అంతా చక్కగా కలిసిపోతుంది. నేను ఆల్రెడీ ఇదే ప్రాసెస్లో పాలకూర ఉల్లికారం కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి ఆ వీడియోని కూడా కింద నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. అప్పుడప్పుడైనా ఇలా మనం తోటకూర పాలకూరతో కర్రీ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. థ్యాంక్ యూ.